రత్నం గారు నిలబడినట్లయితే, మరి రత్నం గారి కుమార్తె, రెండో కుమార్తెకి మొన్న చాలా అనారోగ్యము వచ్చి నిలబడితే పడిపోతుంది, కూర్చుని అసలు ఓపిక ఉండట్లేదు. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే, ఏమి ఫీవర్ అండి? డెంగ్యూ ఫీవర్ ప్లస్ ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా డౌన్ అయిపోతున్నాయంట. హల్లెలూయా. అయితే ప్రార్థనలు చేశాము. అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాను, నేను రాలేపోయాను. కానీ అయ్యగారు వెళ్ళారు. అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేశారు. మరుసటి రోజు మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ ఏమన్నారంటే, అండి మీరు ఏమన్నా ఇంజెక్షన్ ఇచ్చారా, మంత్రం వేయించారా, మీరు ఏదో చేశారు, ఇంకా ఏదైనా బొబ్బస్కాయ జ్యూస్ తాగిచ్చారా అని డాక్టర్ అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కాదు, కానీ ఎవరు ఆ స్వస్థత ఇచ్చాడు, ఆ ప్లేట్లెట్స్ అన్నీ కూడా కౌంట్ ఎవరు లేపాడు? మన దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతించాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అట్టి విధమైన అద్భుతాలు